4th పొజిషన్ నుంచి యావర్ సూట్ కేస్ తీసుకొని ఎలిమినేట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. దిస్ ఈస్ రియల్లీ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఖచ్చితంగా యావర్ అంతకంటే ముందుకెళ్లే అవకాశం అయితే లేదు. టాప్ 3 కంటెస్టెంట్స్ అమర్ కానీ, పల్లవి ప్రశాంత్, శివాజీ గారు వీళ్ళు ముగ్గురే ఉండే అవకాశం క్లియర్గా తెలిసిపోతుంది. ఇది మన ప్రతి ఓటింగ్ వీడియోలో ఎలాగో చెప్పుకున్నాం. సో ఎక్కువ అంతకంటే ఆశపడకుండా టైమ్లీ డెసిషన్ తీసుకొని 4th పొజిషన్లో నేను డబ్బులు అక్కర్లే, నేను గేమ్ కోరికే వచ్చాను అన్నట్టుగా ఆ టైంలో కూడా మళ్ళీ మాట్లాడితే అది ఫూలిష్గానే అవుతుంది. సో యావర్ ఆ డెసిషన్ తీసుకోకుండా 4th పొజిషన్ వరకు వచ్చి డబ్బులు తీసుకొని పోవడం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ బ్రిలియంట్ డెసిషన్ అని చెప్పాలి. అండ్ యావరకు ఉన్న పరిస్థితికి ఖచ్చితంగా ఈ డబ్బులు ఎంతో కొంత యూజ్ అవుతాయి. మరీ బేర్ హ్యాండ్స్తో వెళ్ళే కంటే. అఫ్కోర్స్ బేర్ హ్యాండ్స్ అనేది తనకు వచ్చే రెమ్యునరేషన్ ఇన్ని వారాలు ఉన్నందుకు ఎలాగో వస్తుంది అనుకోండి, ప్లస్ ఈ 15 lakhs అడిషనల్ అనుకోండి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మీకు ఎలా అనిపిస్తుంది యావర్ తీసుకోవడం వల్ల? మధ్యలో ఒకసారి డేంజర్ జోన్కి వచ్చి ఎలిమినేషన్ రౌండ్లో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవడం చాలా వైస్ డెసిషన్. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. బాయ్.